వెల్కమ్ టు దృశ్యం న్యూస్. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ రోజు బోధన్ డివిజన్ రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్లను పర్యవేక్షించారు. ఎగువన ఉన్న నిజాం సాగర్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద నీరు కందకుర్తి గోదావరి బ్రిడ్జ్ వరకు చేరుతుంది. నదీ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ స్థానిక ప్రజలకు జాగ్రత్త సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న 2 నుండి 3 రోజులు వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి అధికంగా ఉన్నందున ఎవరూ నీటి ప్రవాహం వద్దకు వెళ్లరాదని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700ను సంప్రదించాలని కోరారు. సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సీఐ విజయ్ కుమార్, రెంజల్ ఎస్ఐ కె చంద్రమోహన్, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్, ఏఈఓ గోపికృష్ణ తదితరులు కమిషనర్తో కలిసి పర్యవేక్షణలో పాల్గొన్నారు. అన్ని ప్రాణహిత ఇంద్రావతి వస్తాయి. ప్రాణహిత ఎప్పుడు ఉంటుంది వర్షం కాబట్టి పశువులు వేస్తాయి వరదలు కొట్టాయి. Different.